అందరికీ వందనాలు. పరమగీత గ్రంథము 2వ అధ్యాయం 14 వచనం. బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించి నా పావురమా. బండ సందుల్లో ఎగిరి పామురమా అంటే ఇశ్రాయేల్ ప్రజలు 7 ఏళ్ల శ్రమలని తట్టుకోలేక అరణ్యానికి పారిపోతారు. అరణ్యంలో పారిపోయిన వీళ్ళు 3.5 సంవత్సరాలు ఆ అరణ్యంలో వాళ్ళు నివసిస్తారు. అక్కడ ఉండే పరిస్థితిని ఈ వాక్యంలో చెప్తున్నారు. బండ సందుల్లో ఎగురు నా పావురమా అంటే ఈ పావురం యెరూషలేములో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు, వీళ్ళే సంఘం. ఈ సంఘం ఎక్కడుంది? బండ సందుల్లో అంటే అరణ్యంలో, అంటే కొండల్లో 7 ఏళ్ల శ్రమలో మహాశ్రమలో కలుగు చేస్తున్నటువంటి 10 మంది రాజులు 7 రాజ్యాలు వాళ్ళ నుంచి తప్పించుకుని అరణ్యానికి పారిపోయినటువంటి ఈ పావురము అంటే ఈ సంఘం అక్కడ ఏ విధంగా ఉందంటే ఆ అరణ్యంలోని బండ సందుల్లో ఎగురు పావురములా ఉంది. అంటే అరణ్యంలో ఇశ్రాయేల్ ప్రజలు 3.5 సంవత్సరాలు జీవిస్తున్న ఆ జీవన విధానాన్ని బండ సందుల్లో ఎగురు పావురమా అని ఇక్కడ చెప్తున్నారు. పేట బీటలను ఆశ్రయించిన ఆ పావురమా అంటే వాళ్ళు అరణ్యంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంట్లో ఉన్నట్టు, ఊరిలో ఉన్నట్టు, యెరూషలేములో జీవిస్తున్నట్టు సుఖమైన, సంతోషకరమైన, ఆనందకరమైన జీవితం గడుపుతారా? అక్కడ అసౌకర్యంగానే ఉంటుంది. కొండల్లో జీవించడం అంటేని ఆ కొండల్లో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలనే పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా అన్నారు. అంటే అరణ్యంలో 3.5 సంవత్సరాలు బ్రతికే ఆ సంఘాన్ని ఇక్కడ చెప్పబడుతుందని ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.